ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. మనలో చాలా మంది తన గురించి తాను శ్రద్ధ వహించరు, కానీ పక్కవారి విషయంలో అధిక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. పక్కవారిని హెచ్చించాలనో లేక తగ్గించాలనో అనేకమైన మాటలు అనేక మందితో పంచుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నా, తప్పించాలని మాట్లాడుతున్నా, మీ గురించి ఇతరులు వేరేగా మాట్లాడుకుంటారు. నువ్వు ఒకరి గురించి మాట్లాడితే నీ గురించి ఇంకొకరు మాట్లాడతారు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గైకొని నీ ప్రవర్తనను చక్కబెట్టుకో. ప్రమాదం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. లేదు, నాకు ఇదే ఇష్టం, పక్క వాళ్ళకు పడే ఏడుస్తాను, నా ప్రవర్తన గురించి నేను శ్రద్ధ తీసుకోను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటావా? నీ ఇష్టం. నీ జీవితాన్ని నీ చేతులారా దేవుని చేతుల్లో నుండి లాగేసుకుంటున్నావు. నిన్ను కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. కానీ యేసయ్య లాంటి దేవుడు ప్రపంచ నలుమూలలా నువ్వు తిరిగినా నీకు ఎక్కడా దొరకడు. జ్ఞాపకం ఉంచుకొని నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.